అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు వేట. రచన డి కామేశ్వరి గారు. దట్టమైన దండకారణ్యం మధ్య రోజు చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోయే మల్కనగిరి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఆ రోజున కళకళలాడిపోతుంది. బయట వరండాలో పెట్రోమాక్స్ లైట్ వేసింది. బయట 2 జీపులు నిలబడే ఉన్నాయి. 4 ఫారెస్ట్ రేంజర్లు ఒక చోట నిలబడి కథలు చెప్పుకుంటున్నారు. 2 డిఎఫ్ఓలు బయట కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కిచెన్లో కోళ్ల పేకలు తెగుతున్నాయి. మసాలా వాసన ఘాటుగా పైన కూర్చున్న వాళ్ళకి నోరూరిస్తుంది. ఆ వాసనలు పసిగట్టి 4-5 కుక్కలు ఆరాట పడుతున్నాయి. ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్లు టూర్ల మీద వచ్చినప్పుడు మిగతా టైంలో తప్ప ఆ డార్క్ బంగ్లా బొత్తిగా నిద్రపోతున్నట్లుగా ఉంటుంది. అడవి మధ్యలో ఉండటం వలనేమో మిగతా డిపార్ట్మెంట్ల వారు ఎంతో అవసరమైతే తప్ప అక్కడ విడిది చేయరు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారైనా షికార్లు సరదాలకు వచ్చేవారే అక్కడ క్యాంప్ చేస్తూ ఉంటారు. శీతాకాలం విపరీతమైన చలి, వర్షాకాలం కుండపోతగా వర్షం, ఎండాకాలం మాత్రం చాలా హాయిగా ఉంటుందేమో. అప్పుడు మాత్రం ఎక్కువ మంది ఆఫీసర్లు టూర్ మీద వస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆర్భాటానికి అదే కారణమని చెప్పుకోవచ్చు. ఆ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారు కాంట్రాక్టర్ గారితో చెప్పనట్లు అధికారి ఆగమన వార్త చెప్పారు. ఆ మాత్రం చెప్తే కాంట్రాక్టర్ సకల ఏర్పాట్లు చేస్తారని ఆయనకి బాగా తెలుసు. లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే జీతాలలో వారికి ఈ రాజలాంఛనాలు ఏర్పాటు చేయాలంటే మాటలు కాదని కూడా తెలుసు. ఆ కాంట్రాక్టర్కి ఇది కొత్త కాదు. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా సరే వారికి కొత్త కాదు. వారి తాహతలను బట్టి వారికి కావలసిన ఏర్పాట్లు చేయటం తన డ్యూటీలో తన భాగంగా చేసేస్తూ ఉంటాడు. అందులోనూ ఆ రోజు వస్తున్నది కన్జర్వేటర్ గారు. అది కొత్త కన్జర్వేటర్ ఈ జిల్లాకి రావటం మొట్టమొదటిసారి. అందుచేత ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. 1/2 డజను కోళ్ళు, 2 మేకలు అయితే చెట్టుకి కట్టేసి ఉంచారు. ఫారెన్ విస్కీ గుడ్లు ఏర్పాటు చేశాడు. వారికే కాక 2 మిత్రులు వస్తున్నారని 3 మంచాలు వేయించి పరుపులు కూడా వేయించాడు. కొత్త దుప్పట్లు, స్పెషల్ సబ్బులు, వేడివేడి నీళ్లు అన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కన్జర్వేటర్ గారిని ప్రసన్నుణ్ణి చేసుకోవటం అవసరం చాలా ఉంది. ఆ ఏరియాలో అడవిలో ఓ పిచ్చి మొక్కలు, పనికిరాని మొక్కలు కొట్టించి చదును చేసి టేకు, దేవదారు, కలప మొదలైన మేలుజాతి చెట్లు నాటాల్సిన పని. సాలుకు లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఉంది. ఆ జిల్లా డిఎఫ్ఓ అందరికీ కునుకు పట్టనివ్వటం లేదు. పెద్ద పెట్టని పడితే ఇంకా డిఎఫ్ఓ లెక్క చేయాల్సిన పని లేదు. ఆ 3 లక్షల ముందు ఇలాంటి ఖర్చు ఓ లెక్క. కాంట్రాక్టర్ పేరు పట్నాయక్. పూర్వాశ్రమంలో తెలుగువాడైనా తర్వాత ఒరిస్సాలో స్థిరపడి ఒడియావాడిగా మారిపోయాడు. ముందు ఫారెస్టర్ గార్డ్గా చేరినప్పుడు సుబ్బయ్యగా ఉండి రేంజర్ అయ్యాక సుబ్బారాయుడుగా మారి రేంజర్గా ఉన్నప్పుడే అందరి మెప్పు. 4 రాళ్లు పోగేసుకుని చిన్న చిన్న ఫారెస్ట్ కాంట్రాక్టర్లతో మొదలుపెట్టి 5 ఏళ్లలో ఆ ప్రాంతంలోనే పెద్ద ఫారెస్టర్ కాంట్రాక్టర్ సుబ్బారావు పట్నాయకల్లా ఎస్ పట్నాయక్గా మిగిలిపోయాడు. తెలుగు ఆఫీసులతో తెలుగువాడినని, ఒరియా వాళ్లతో ఒరియావాడిని అని చెప్పుకుంటూ ఎవరి నుండి ఏది రాబట్టుకోవాలో కాంట్రాక్టర్లకు ఉండవలసిన మెలకువలు నేర్చుకొని తెలివి మీరిపోయాడు. ఏ ఆఫీసర్ టూర్ మీద వచ్చినా అతడు ప్రత్యక్షమై వారి అవసరాలకు 1000 కళ్ళతో కనిపెట్టుకుని అందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు. ఈ కొత్త కన్జర్వేటర్ రమాకాంత్ మధురతో పాటు మధుమతి లేనిదే ఉండలేడని, ఎప్పుడు ఫ్రెండ్సు, కబుర్లు, పార్టీలు, షికార్లంటూ జలసాగా కాలక్షేపం చేసే రకమని, పేదరికంలో పుట్టిన కారణంగా చదువు కోసం చిన్నతనంలోనే డబ్బు కోసం పెళ్లి చేసుకొని మామగారి డబ్బుతో చదువుకొని పైకొచ్చి అందం లేకపోయినా సరే చదువు సంస్కారం లేని పల్లెటూరి గయ్యాళి భార్యను భరించలేక ఇక చేసేది ఏమీ లేక ఆయన ఇంట్లో దొరకని అందాన్ని, ఆనందాన్ని బయట అనుభవిస్తూ ఉంటాడని, ఏ డబ్బు కారణంగా అతను జీవితంలో నష్టపోయాడో ఆ డబ్బు మీద కసితో 2 చేతుల అందిన చోటల్లా పుచ్చుకొని జీవితాన్ని అనుభవించి ఆనందించటమే ధ్యేయంగా పెట్టుకొని ఇంట్లో పెళ్ళాం నుండి తప్పించుకొని ఎప్పుడు టూర్లు లేక ఫ్రెండ్సు, క్లబ్బుల్లో కాలక్షేపం చేస్తాడు. చాలా వివరాలు సేకరించాడు పట్నాయక్. అంతేకాక తన రూపంతో, మాటలతో ఏ స్త్రీనైనా ఆకర్షిస్తాడని, ఏం చేస్తాడో ఎలా చేస్తాడో కానీ
ఏ ఆడదాన్నైనా సరే బుట్టలో పడేటట్లుగా చేస్తాడని, అతని వీక్నెస్ గురించి కింద మీద అధికారులకు, మిత్రులకు అందరికీ తెలుసు. అతనిలో ఈ దుర్గుణాలు ఉండి అతని మాట, నేర్పరితనం, అతని పర్సనాలిటీ మరుగున పడిపోతాయి. అతను ఎక్కడ ఉంటే అక్కడ ఉల్లాసం, ఉత్సాహం చిందులు వేస్తుందని, 10 మందిని చుట్టూ వేసుకుని ఎప్పుడూ ఉంటాడని తెలుసుకున్నాడు. అతను మనసు బాగోనప్పుడల్లా అడవిలో ప్రోగ్రామ్స్ వేసుకుంటాడు. అప్పటికే 4 పులులను చంపాడు. మిత్రులందరికీ పులి చర్మాలు, గోళ్ళు, పుర్రెలు, దుప్పి కొమ్మలు, జింక చర్మం వగైరాలు ఇస్తూ ఉంటాడు. ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఎవరికైనా సరే వేట చూడాలి అని ఉంటే చాలు, రమాకాంత్ని అడిగితే చాలు, మహదానందంగా వెంట పెట్టుకుని సకలమైన మర్యాదలు జరిపిస్తాడు. ఈ సమాచారాన్ని సేకరించి దానికి తగినట్లుగా ఏర్పాటు చేశాడు పట్నాయక్. దొరవారి టూర్ ప్రోగ్రాం ప్రకారం జైపురం నుంచి సాయంత్రం బయలుదేరి 7 గంటలకి చేరాలి. బయట జీప్ హార్న్ వినగానే వాచ్మెన్ పరిగెత్తుకుంటూ గేటు తీశాడు. గార్డులు నిలబడే సెల్యూట్ చేశారు. రేంజర్లు వినయంగా నమస్కారాలు చేశారు. డిఎఫ్ఓ మెట్లు దిగి ముందుకొచ్చి నిలబడ్డారు. వంటలను పర్యవేక్షిస్తున్నటువంటి కాంట్రాక్టర్ పరుగు పరుగున వరండాలోకి వచ్చాడు. కన్జర్వేటర్ గారు, మిత్రులిద్దరూ జీప్ దిగారు. మరొక జీప్ నుంచి వారితో పాటు టూర్ చేస్తున్న వారిద్దరూ దిగారు. అందరి నమస్కారాలు అందుకొని హుందాగా తల వంచుకునే మిత్రులతో వరండాలోకి నడిచి కూర్చొని ఆసీనులయ్యారు. ఆఫీసర్ని పరిచయం చేసుకొని 10 నిమిషాలు ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసి, ఆల్ రైట్, వి విల్ మీట్ అగైన్ టుమారో మార్నింగ్ at 10 o'clock అని లేచి లోపలికి వెళ్ళిపోయాడు. 4 గంటలు పడిగాపులు పడి ఉన్నటువంటి డిఎఫ్ఓలు చచ్చినట్లు రేపు మళ్ళీ రావాలి అని ముఖాలు చూసుకుంటూ మెట్లు దిగారు. అక్కడ క్యాంప్ చేయటానికి ఉన్నది ఒక్కటే బంగళా. జైపూర్లో రాత్రికి పడుకొని మళ్ళీ రావాలి. 2 రోజుల్లో ఉండేది పని 2 గంటలు మాత్రమే. షికార్లు 2 రోజులు చేస్తారని ఆల్రెడీ వినే ఉన్నారు కనుక ఏమీ చేయలేక మనసులో తిట్టుకుంటూ వెళ్ళారు. తమరు కాస్త టీ తీసుకుంటారా? కాంట్రాక్టర్ని వినయంగా అడిగాడు. రమాకాంత్ వాచి చూసుకొని, ఇప్పుడు టీ వద్దు, తర్వాత స్నానం చేసి వస్తాను. ఏర్పాట్లు చేశానండి, గదిలో వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. డిన్నర్ ఎన్నింటికి సార్ అని అడిగాడు. 10 గంటలకి. మీరు ఎవరు అని అన్నట్లుగా చూశాడు. చిత్తం, నా పేరు పట్నాయక్ అండి, కాంట్రాక్టర్ని అని వినయంగా చేతులు నలుపుకుంటూ అన్నాడు. ఓ ఐసీ అని కాంట్రాక్టర్ అనగానే అతనికి అంతా అర్థమైంది. ఆ రాత్రి షికారుకి అన్ని ఏర్పాట్లు జరిగాయా అని, మాల్ సిద్ధం చేశారా అని అడిగాడు. మాతో రావాల్సిన వాళ్ళు జీప్, ఫ్లడ్ లైట్స్, గన్నర్ అని అడిగాడు రమాకాంత్. చిత్తం, అంతా రెడీ సార్. సరే, డిన్నర్ అయ్యాక 10:30 నుంచి 11 గంటలకు బయలుదేరదాం అని అంటూ రమాకాంత్ గదిలోకి వెళ్ళిపోయాడు. మిత్రులు ముగ్గురు స్నానాలు చేసి వచ్చేసరికి బయట వరండాలో పెట్రోమాక్స్ లైట్ల చుట్లు, కుర్చీలు, గుండ్రటి బల్ల, దాని చుట్టూ వేయించి బాటిల్, ఐస్ ఫ్లాస్క్, గ్లాసులు, నంచుకోవటానికి వేయించిన జీడిపప్పు, పొటాటో చిప్స్, వేరుశనగ పప్పు, సిగరెట్లు అన్నీ ఏర్పాటు చేశాడు. పట్నాయక్ ఏర్పాట్లు చూసి సంతసించి మెచ్చుకోలుగా తలూపి, వెల్, కమాన్ ఫ్రెండ్స్, 10 గంటల వరకు ఈ అడవిలో మనకిదే కాలక్షేపం అని అంటూ బాటిల్ అందుకున్నాడు రమాకాంత్. రమ్మీ వేద్దామా అని అంటూ పేక తీశాడు. మటన్, చికెన్ పులావ్తో పాటు సాంబార్, రసం, కొబ్బరి పచ్చడి, రకరకాల వంటలతో టేబుల్ నింపేశాడు పట్నాయక్. మీరు తెలుగువారా? అన్నీ తెలుగు వంటలే చేశారు అని మెచ్చుకుంటూ అన్నాడు రమాకాంత్. కాదండి, మీకు తెలుగు వంటలు ఇష్టమని స్పెషల్గా మా ఆడవాళ్లతో చేయించాను, కాంట్రాక్టర్ ఘనంగా అన్నాడు. ఓ ఐసీ. రేగిన మత్తులో తేలిపోతున్న అతనికి అంతకంటే వివరాలడిగి వినే ఓపిక కూడా లేదు. అంతా సుష్టిగా భోంచేశారు. వాళ్ళు భోజనం చేసి వచ్చేసరికి 6 బయట వెన్నెల్లో కుర్చీలు వేయించి పాన్, సిగరెట్లు అరేంజ్ చేశాడు పట్నాయక్. భలే అరేంజ్మెంట్స్, దమ్మిడి ఖర్చు లేకుండా పెళ్లివారి మర్యాదలు జరిపిస్తున్నావు అని అన్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వండర్ఫుల్. ఇలాంటి చోట ప్రియురాలితో వ్యవహరిస్తే ఇంకా ఎంత మజాగా ఉంటుందో. ఈ వెన్నెల, ఈ చల్లగాలి, ఈ పరిమళాలు, ఈ ఏకాంతం హనీమూన్కి సరైన చోటు కదూ అని అన్నాడు రమాకాంత్. అసలే సరసుడు, దానికి తోడు
పెసరంత కవి హృదయం కూడా ఉండటం వలన పుచ్చుకున్న పెగ్గుతో పాటు పరిసరాలు మొత్తం తేలిపోతున్నట్లుగా ఉన్నాడు. చంపావు పో, ఈ అడవిలో వారిని ఎక్కడ సప్లై చేస్తారు? పూర్ ఫెలోస్, ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకు. రమాకాంత్ వీక్నెస్ తెలిసిన విభూషణ్ చమత్కారంగా అన్నాడు. మన కాంత్ తలుచుకోవాలే కానీ కారు అడవిలో కూడా కాంతల్ని సంపాదిస్తాడు, జోక్ వేశాడు అభిరామ్. ఆ మాట నిజమైనట్లు హఠాత్తుగా రమాకాంత్ కుర్చీలో కూర్చొని అరే అని అన్నాడు ఆశ్చర్యంగా. అతను చూస్తున్న వైపు ఆ ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూశారు. బంగళా ఎదురుగా కాస్త దూరంలో ఓ టెంట్ ఉంది. టెంటు బయట పండు వెన్నెలో ఉన్నటువంటి స్త్రీమూర్తిని చూసి ముగ్గురు ఒక్క క్షణం ఆశ్చర్యంగా అటే చూస్తూ ఉండిపోయారు. ఎవరామే, ఇది కళా నిజమా? రమాకాంత్ కళ్ళు చిట్లించుకొని మరోసారి చూశాడు. మరో ఇద్దరికి అదే అనుమానం వచ్చింది. అడవిలో ఇంత రాత్రి ఎవరీమే ఇక్కడ ఎందుకు ఉంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ టెంట్ ఇందాక మనం వచ్చినప్పుడు ఉందా? దెయ్యాల కథలు గుర్తుకొచ్చి అనుమానంగా అడిగాడు రమాకాంత్. ఏమో, మనం సరిగ్గా చూసినట్లుగా లేమో, చీకట్లో వచ్చాం కదా అని మహంతి అన్నాడు. అడిగేస్తే పోతుంది కదా అని అన్నాడు రమాకాంత్. వెంటనే గార్డును పిలిచాడు. టెంట్ వైపు చూపించి అక్కడెవరు, ఆమె ఎవరు అని అడిగాడు. వాడు జవాబిచ్చేలోగా వెనక నుంచి పట్నాయక్ గొంతు సవరించుకుంటూ వచ్చాడు. రమాకాంత్ ప్రశ్న విని అతను టెంట్ వైపు ఒకసారి చూసి మా ఫ్యామిలీలేండి అని అన్నాడు నసిగి. రమాకాంత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఈ అడవిలో టెంట్లో ఫ్యామిలీతో ఉంటున్నారా అని అడిగాడు ఆశ్చర్యంగా. కాంట్రాక్టర్ వినయంగా చేతులు నలుపుకుంటూ అబ్బే లేదండి, ఇటు ప్రాంతాలు ఎప్పుడూ చూడలేదంటే ఈ అడవి అది చూడాలని సరదా పడుతుంటే నాతో పాటు తీసుకొచ్చాను. ఏదో అపరాధం చేసినట్లు సంజాయిషి ఇస్తున్నట్లుగా అన్నాడు. ఆహా, మరి టెంట్లో ఉన్నారు, భయం లేదా? మరిక్కడ వసతి ఏముందండి, మీరు రాకపూర్వం ఖాళీగా ఉందని డాక్ బంగళాలో ఉన్నాము. మీరొస్తున్నారని ఖాళీ చేయించి టెంటు వేయించారండి. 2 రోజుల్లో వెళ్ళిపోతాం సార్ అని వినయంగా అన్నాడు. రమాకాంత్ ఉత్సాహం ఎందుకో ఒక్కసారిగా కరిగిపోయింది. ఏదో వింటాను అని అనుకున్నాడు, కానీ ఇంత చెప్పగా ఆమె కాంట్రాక్టర్ భారీగా తేలిపోగానే ఏదో పొంగు అణిగిపోయినట్లుగా అయింది. కాంట్రాక్టర్ వెళ్ళిపోగానే మరోసారి అటువైపు చూశాడు. అంతందంగా ఉన్నామే, ఈ నల్లముద్దు సొంతమా? వీడికి, ఈ ఎద్దులాంటి వీడికి అంత అందమైన భార్య మింగుడు పడలేదు. పిచ్చి వేషాలేస్తే తన్నగలదు. రమాకాంత్ ముఖంలో భావం చదివినట్లుగా అన్నాడు. చాచా, అదేమీ కాదు. ఈ అడవి మధ్యలో స్త్రీ కనిపిస్తే కుతూహలంగా అనిపించింది అంతే అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. రమాకాంత్ అన్నంత తేలికగా అతని మనసును నమ్మించలేకపోయాడు. 11 గంటలకి అంతా జీపెక్కారు. మహంతి డ్రైవ్ చేస్తూ ఉంటే రమాకాంత్ పక్కన కూర్చొని ఉన్నారు. రమాకాంత్ గన్ను పట్టుకొని గురి పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. తోవలో ఏదైనా కనిపించదా అన్న ఆశతో. వెనకాతల ఒక గన్నర్, కాంట్రాక్టర్ కూర్చొని ఉన్నారు. 2 పెద్ద ఫ్లాస్కుల నిండా టీ, బిస్కెట్లు, వాటర్ బాటిల్ వగైరా సరంజామా సిద్ధం చేసుకున్నారు. ఎంత దూరం వెళ్ళాలి మనం? రమాకాంత్ పట్నాయక్ని అడిగాడు. ఇక్కడి నుంచి 60 అడుగులలో రోడ్డు ఉంటుంది. ఆ తర్వాత అడవిలోకి 4 మైళ్ళు వెళ్ళాక జీపిక వెళ్ళదు సార్. అక్కడి నుంచి 3 పర్లాంగాలు నడిచి లోపలికి వెళితే అక్కడ మాటు వేయించి రెడీ చేశాను సార్. దారి చూపిస్తూ ఉండగా జీప్ కదిలింది. కంకర్ రోడ్డు దిగగానే ఫ్లడ్ లైట్లు వెలుగుకి, జీపు చప్పుడుకి భయపడిపోయి 4-5 కుందేళ్లు గాబరాగా పరిగెత్తి మాయమయ్యాయి. 2 నక్కలు తలెత్తి చూశాయి. పోను పోను అడవి దట్టమవుతున్న కొద్దీ చెట్లు కొమ్మలు తలలకు తగులుతున్నట్లుగా అనిపించింది. నిద్రపోతున్న పక్షులు ఆ హడావుడికి లేచి అరవసాగాయి. అడవంతా హఠాత్తుగా మేల్కొన్నట్లుగా అయింది. మనిషి వెళ్ళగలిగేపాటి ఆ దారిలో గతుకులతో జీపు ప్రయాణం చేస్తుంది. ఎత్తెత్తి కుదిపేస్తుంది. ఓ కుందేలుని కొట్టబోతూ ఉంటే వద్దొద్దు, చిన్నది, తెల్లగా ముద్దొస్తుంది, పాపం చంపకు అని అన్నాడు అభిరామ్. మొదటిసారి షికారికి రావటం ఆ ఇద్దరికి అంతా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. 4 పక్కల మహావృక్షాలతో నడవటానికి కూడా తోవలేని చోటుకి వచ్చేసరికి జీప్ ఆపేశారు. అంతా జీప్ దిగారు. గన్నర్
బ్యాటరీ లైట్ గన్తో ముందు నడుస్తూ ఉండగా తలా ఒక బ్యాటరీ పట్టుకొని చెట్లు కొమ్మలు తప్పించుకుంటూ కిందకి చూసుకుంటూ నడవసాగారు. పైన పండు వెన్నెల. దట్టమైన అడవిలోకి రాలేకపోవటంతో అంతా చీకటిగా ఉంది. కీచురాళ్ల రొద. నడుస్తుంటే కింద ఎండుటాకుల గలగలలు. ఆ వాతావరణం చూస్తుంటే పండాకి మహంతికి భయం కంటే ఏదో అడ్వెంచర్లా ఉంది. వీళ్ల అడుగుల చప్పుడుకి నిద్రపోతున్న ఓ లేడీ లేచి చెంగున దూకి పొదల్లోకి పారిపోయింది. కుందేళ్లు గాబరపడి పరిగెత్తాయి. 3 పర్లాంగలు దట్టమైన అడవి మధ్య నడిచాక పట్నాయక్ ముందే ఏర్పాటు చేసిన మంచి దగ్గరకు చేరారు. పెద్ద కొమ్మలతో ఉన్న మహావృక్షం మధ్య కొమ్మల మీద వెదురు కర్రలతో పెద్ద పెద్ద కొమ్మలతో మంచె తయారు చేశారు. గడ్డి పరిచారు. 6 శుభ్రంగా కూర్చోవచ్చు. ముందే పంపిన ఓ గార్డు నాటు కట్టడానికి తీసుకొచ్చినటువంటి మేకపోతుని పట్టుకొని అక్కడే కూర్చొని ఉన్నాడు. అంతా ఒకరికొకరు చెయ్యి అందించుకొని మంచెపైకెక్కారు. కింద కాస్త దూరంలో ఓ చెట్టుకి మేకపోతుని కట్టారు. రమాకాంత్ ఒక గన్నుని, గార్డు మరొక గన్ను పట్టుకొని 3 దిక్కులు ముఖం పెట్టుకొని రెడీగా పొజిషన్లో కూర్చొని ఉన్నారు. పులివేటకు ధైర్య సాహసాలే కాక ఓర్పు కూడా చాలా అవసరం. అలా చీకట్లో విసుగు విరామం లేకుండా కళ్ళిప్పుకొని రాత్రంతా పులి కోసం ఎదురు చూడటానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. వేటకు వెళ్ళినప్పుడల్లా పులి దొరుకుతుందని కూడా లేదు. అంత మాత్రం చేత లాభం లేదని బాధపడొద్దని రమాకాంత్ మిత్రులందరికీ ముందే చెప్పాడు. రమాకాంత్ సుమారుగా 50 సార్లైనా వేటకు వెళ్ళుంటాడు. అన్ని సార్లలో కేవలం 6 పులులను మాత్రమే పట్టగలిగాడు. గంట, 2 గంటలు, 3 గంటలు అలా గడిచిపోతూనే ఉన్నాయి. అప్పుడే 2 సార్లు టీ కూడా తాగారు. అంతలోనే పండాకి మహంతకి ఆవలింతలొస్తున్నాయి. కళ్ళు మూసుకుంటున్నారు. అలా కూర్చొని కాళ్ళు కూడా పట్టేస్తున్నాయి. ఆకుల సందు నుంచి కొద్దిగా వెన్నెల కనపడుతుంది. కింద మేకపోతూ తనకేదో జరగబోతుందని ముందుగానే పసిగట్టి భయంగా మే అని అరవటం మొదలుపెట్టింది. ఆ నిశ్శబ్దంలో అడవిలో ఆకుల గలగలలు, దూరంగా ఎక్కడో కొండ మీద నుంచి దూకుతున్నటువంటి నీటిధార శబ్దం, కీచురాళ్ళు, నక్కల అరుపులు వినిపించాయి. వాతావరణం అంత అద్భుతంగా ఉందనిపించినా అందరికీ విసుగు పుట్టింది. రమాకాంత్కి అలవాటేమో నిశ్శబ్దంగా ఓపికగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. యాంత్రికంగా కూర్చున్నా ఆ రోజు అతనికి మనస్సు వేట మీద లేదు. శరీరం ఎక్కడున్నా మనసు మాత్రం ఇందాక చూసిన స్త్రీమూర్తినే వెంటాడుతుంది. వెన్నెల్లో కనిపించిన ఆ సౌందర్యం అతని ఏకాగ్రతను చెదరగొడుతూనే ఉంది. పరాయి స్త్రీల పొందు అతనికి కొత్త కాదు, కానీ ఈరోజు ఈ స్త్రీ అలా డబ్బులతో కొనుక్కునేది కాదు అని తెలియగానే ఏదో నిరాశ, నిస్పృహ కలిగింది. ఆ నిరాశే అతడు మరింత ఆకర్షణ పెంచుతున్నట్లుగా వద్దనుకున్నా సరే పదే ఆ రూపమే గుర్తుకు రాసాగింది. 3 గంటలైనా కూడా ఈరోజెందుకో ఒక పూలి కూడా రాలేదని నిరాశ చోటు చేసుకుందందరిలో. కూర్చొని కునికిపాట్లు పడుతున్నారు. ఇంతలో హఠాత్తుగా దూరంగా ఎక్కడో పులి మేకరుపు వినపడింది. అందరికీ నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. అటెన్షన్లో కూర్చొని ఆసక్తిగా చూడసాగారు. ఎక్కడో ఈ చుట్టుపక్కలకొచ్చింది పులి. రమాకాంత్ నెమ్మదిగా గుసగుసలాడాడు. పులి అరుపు విని మేక విదిలించుకుంటూ అరవసాగింది. గాలితో పాటు పులి వాసన కూడా తగిలింది. తప్పకుండా మేక అరుపులు విని తప్పకుండా వస్తుందని ఆశగా ఎదురు చూడసాగారు. అక్కడ కదిలిన చీకట్లో కళ్ళు చీల్చుకొని చూడసాగారు. 4 గంటలైంది. ఎండాకాలం వలనేమో మరొక అరగంటలో తొలి వెలుగు రావచ్చు. ఇంకేం వస్తుంది పులి అని అనుకుంటూ అప్పుడే చల్లగాలికందరికీ చిన్న మత్తు రావటం ఆరంభమైంది. హఠాత్తుగా ఒక్కసారిగా అరుపుతో పాటు అడుగులు చప్పుడవటంతో అందరికంటే గన్నర్ ముందు తేరుకొని ఆ దిక్కుగా తుపాకీ పేల్చాడు. వెంటనే అందరి బ్యాటరీలు ఒక్కసారిగా వెలిగాయి. పొదలు కదలటం మాత్రమే వెలుగులో కనిపించింది. పులి పారిపోయింది. ఆ కదలికల వైపు తుపాకులు కాల్చారు. కానీ పులికి తగల్లేదు అని అర్థమైపోయింది. అది పారిపోయింది. ఎక్కడో దాక్కొని సమయం కనిపెట్టి మీద పడిద్ది. ఈ పులులు మనుషుల కంటే తెలివి మీరిపోతున్నాయి. బ్యాడ్ లక్, ఏం చేస్తాం? మన ప్రయత్నం మనం చేశాం కదా, చూద్దాం అని అన్నాడు అభిరామ్ ఉత్సాహంగా. వద్దు,
ఏ పొదచాటునో ఉండి ఉండవచ్చు. వెలుగొచ్చే వరకు దిగటం ప్రమాదకరం అని అన్నాడు రమాకాంత్. అందరికీ ఉత్సాహం పోయింది. వెలుగు రావటం కోసం ఎదురు చూస్తూ ఆవలిస్తూ కూర్చున్నారు. మరరగంటలో తూర్పు తెల్లబడింది. ఇక భయం లేదని అంతా చెట్లు దిగి పొదల వైపు ఓసారి లైట్ వేసి వెతికారు. బ్యాటరీ లైట్ వెలుగులో కొంత మేరకు మేకరక్తం గుర్తులు కనిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు వెళితే లాభం లేదని అంతా వెనుతిరిగి జీపు దగ్గరకు చేరుకున్నారు. 5 గంటలకల్లా బంగళా చేరుకుని వాళ్ళెరగకుండా 10 గంటల దాకా నిద్రపోయారు. నిద్రపోయే ముందు ఒకసారి డేరా వైపు చూశాడు రమాకాంత్. 10 గంటలకు మెలకువ రాగానే ఒక్కసారిగా తుళ్ళిపడి లేచి కిటికీలో నుంచి టెంట్ వైపు చూశాడు. బయట బట్టలారేస్తూ కనిపించింది. ఆమెను చూడగానే గుండెలు ఒక్కసారిగా కొట్టుకుంటున్నాయి. ఆమె బట్టలారేసి ఇటువైపు తిరిగి ఓసారి బంగళా వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజంతా రమాకాంత్ మనసులో లేదు. ఆఫీసర్తో యాంత్రికంగా డిస్కస్ చేశాడు. భోజనం చేసి మధ్యాహ్నం పడుకున్నాడు. సాయంత్రం అయిన దగ్గర నుంచి రమాకాంత్ బాత్రూంకు వెళ్ళొచ్చాడు. 2 సార్లు వాంతి చేసుకున్నాడు. తల తిరుగుతుందని, దిమ్ముగా ఉందని తల పట్టుకొని కూర్చున్నాడు. మాత్ర వేసుకున్నా తగ్గక ఎంతగానో బాధపడ్డాడు. మిత్రులిద్దరూ గాబరా పడ్డారు. మరేమీ పర్వాలేదు, రాత్రి నిద్రలేదు కదా, నిన్న ఇవాళ డ్రింకు భోజనం హెవీ అయ్యి అరగలేదు అంతే అని అన్నాడు. రాత్రికి తలనొప్పి ఎక్కువైపోయింది. ఫ్రెండ్స్, ఇవాళ షికారికి రాలేను, మీరు వెళ్ళండి, పట్నాయక్ దగ్గరుండి తీసుకెళ్తాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు అని అన్నాడు నీరసంగా. నిన్న వెళ్ళాం కదా, ఇవాళ వెళ్ళకపోయినా ఏమీ పర్వాలేదులే అని అన్నాడు అభిరామ్. అబ్బబ్బా, అదేంటి, షికారి కోసం వచ్చి పులిని పట్టుకోకుండా వెళ్ళటమేమిటి? ఇవాళ మరొక చోట మాటు వేయించమని చెప్పాను. నేను లేకపోతే ఏం, పట్నాయక్ దగ్గరుండి తీసుకెళ్తాడు అని స్నేహితుల్ని ఒప్పించాడు. పట్నాయక్ని పిలిచి అప్పగించాడు. అలాగే సార్, మీకెందుకు, మీరు రెస్ట్ తీసుకోండి, అన్నీ నేను చూసుకుంటాను, పులిని కొట్టి మరీ వస్తాను అని అన్నాడు పట్నాయక్ వినయంగా. రాత్రి అంతా వెళ్ళాక చల్లటి గాలికి బయట కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు రమాకాంత్. కిచెన్లో పని పూర్తయిపోయి అందరూ వెళ్ళిపోయినట్లుగా ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్లుండి ఆ టెంట్ వైపు చూశాడు. నిన్నట్లాగే ఆమె తెల్ల చీరతో బయట అటూ ఇటూ తిరుగుతుంది విసుగు వచ్చినట్లుగా. కాసేపు కూర్చొని ట్రాన్సిస్టర్ వింటూ కాసేపు కాలక్షేపం చేసింది. పాపం, ఒంటరిగా ఉండి విసుగ్గా ఉన్నట్లుంది అని అనుకున్నాడు. ఆమె ఒంటరితనం అతనితో ఎలా ఆలోచనలు రేపుతుంది? వాతావరణం ఏదో ప్రోత్సాహాన్నిస్తుంది, కానీ అంతలోనే ఏదో సందేహం, భయం. ఏదో వంకతో షూటింగ్కి వెళ్లకుండా తప్పించుకొని ఏకాంతం దొరికేటట్లుగా చేసుకున్నాడు. కానీ అంతకు మించి ముందుకు వెళ్ళటానికి జంకుగా ఉంది. ప్రయత్నించి చూస్తే ఏం పోయింది అని అతని మనసు తొందరపడింది. ఇది వరకు ఎంతోమంది స్త్రీలను చూశాడు, కానీ ఈనాటి అనుభూతి, ఈ నిరీక్షణ, ఆరాటం అతనికి తెలియనివి. అందుకే అతనిలో ఏదో ఆవేశం, ఆరాటం, ఎగ్జైట్మెంట్తో చెమటలు పడుతున్నాయి. ఏం చెయ్యాలో, ఎలా ఆరంభించాలో అతనికి అర్థం కావటం లేదు. ఆడదానితో అన్ని అనుభవాలు రుచి చూసిన అతనికి ఏమాత్రం తెలియటం లేదు. ఆమె ఏదైనా అంటే, ఒకవేళ గొడవ చేస్తే తన పూర్వం ఏం కావాలి? ఆఖరికి ఏమైనా కానీ కనీసం ఆమెతో మాట్లాడి ఆమెను దగ్గర్నుంచైనా సరే చూడాలి అనే కాంక్షని అదుపులో పెట్టలేకపోయాడు. ఆమెకు నచ్చితే ముందంజ వేయవచ్చు, లేదంటే ఊరికే పరిచయం చేసుకొని మాట్లాడినట్లుగా మాట్లాడవచ్చు. అందులో తప్పేముంది? మనసుకు ధైర్యం తెచ్చుకొని తడబడుతున్న అడుగులతో టెంట్ వైపు వెళ్ళాడు. తెల్లవారగానే జీపులో పులిని చంపిన విజయోత్సాహంతో వేటకు వెళ్ళిన వారందరూ వచ్చారు. పులి నిన్నట్లాగానే తెలివిగా మాటు వేసి మేకపోతును కరుచుకొని పారిపోయింది. అయితే గన్నర్ చాలా త్వరగా, చురుకుగా తుపాకీ పేల్చడంతో మొదటి గుండు సరైన చోటే తగిలి పులి మేకపోతుని వదిలి పారిపోయింది. రెండో గుండు తగలగానే కదలలేక నేల కూలింది. మూడో గుండుకు ప్రాణాన్ని వదిలింది. 7 అడుగుల ఆ పులిని జీపుకు తాడుకట్టి లాక్కొచ్చారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కాగానే ప్రయాణం పెట్టుకుని జీపు ఎక్కబోతున్నారందరూ. మిస్టర్ పట్నాయక్, మీ ఆతిథ్యానికి మెనీ థ్యాంక్స్, చాలా బాగా ఏర్పాట్లు చేశారు అని అంటూ థ్యాంక్స్ చెప్పాడు. తన అలవాట్లకు విరుద్ధంగా
ఆ ఏర్పాట్లు చేయటం వారి విధిలా భావించే అతను ఈసారి ప్రత్యేకంగా పట్నాయక్కి కృతజ్ఞతలు చెప్పాడు. సార్, నాదో చిన్న మనవి సార్ అని అన్నాడు. చెప్పండి ఏమిటి? అదే సార్, ఈ ఏరియాలో అడవి కొట్టి కలపకి చెట్లు నాటాల్సి 3 లక్షల కాంట్రాక్టర్ ఇప్పిస్తే. ఓ ఐసి, టెండర్ క్వాలిఫై చేశాడా డిఎఫ్ఓ? ఆలోచనగా అడిగాడు రమాకాంత్. చేశారండి, టెండర్ పెట్టానండి. తమరు కాస్త దయ చూపితే ఆర్డీఎఫ్ఓ గారికి పట్నాయక్ చేతులు నలుపుకొని అన్నాడు. సరే చూస్తాను, డోంట్ వర్రీ, నేను చెప్తాను అని అంటూ జీపెక్కాడు రమాకాంత్. అంతా వెళ్ళాక తీరుబాటుగా మిగిలిన మందు పట్టుకొని మిగిలిన చికెన్తో ఫ్రై చేయించుకొని 2 రేంజర్లు జలసా చేసుకుంటున్నారు. కాస్త దూరంలో ఆమె కూర్చొని వేరుశనగ పలుకులు ఒక్కొక్కటి తీసి నోట్లో వేసుకుంటుంది. పట్నాయక్కి అప్పటికే కైపు తలకెక్కింది. చాలా కులాసాగా నవ్వుతూ ఉన్నాడు. ఏది దొరేమన్నాడు? మళ్ళీ చెప్పు, పగలబడి నవ్వుతూ అడిగాడు. అతని మాట ముద్దు ముద్దుగా ఉంది. ఆమె ముసిముసి నవ్వులు నవ్వింది. చెప్పాగా అని అంది. ఆహా, అలా కాదు, సరిగ్గా చెప్పు. చెప్పటానికేముంది, పాపం ఒంటరిగా ఉన్నారు, భయం లేదా అని అంటూ ఏదో వంక కల్పించుకొని పలకరించాడు. ఆ అవకాశం కోసం చూస్తున్న నేను కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాను. అక్కడి నుంచి ప్రశ్నలు మొదలుపెట్టాడు. ఊరికే పదే పదే నీలాంటి అందగత్తె చదువుకున్నది, ఆ ఎద్దుకు పెళ్ళాం ఎలా అయ్యావు అని అంటూ బోలెడు సానుభూతి జాలి కురిపించాడు. నా పేదరికం నాకిష్టం లేకుండా రెండో పెళ్లికి నన్ను కట్టపెట్టడం కన్నీళ్లతో జాలిగా చెప్పాను. పాపం కరిగిపోయాడు. ఇద్దరిది ఒకటే కదా అని ఓదార్చాడు. తర్వాత మరొక అడుగు ముందుకు వేసి మీ అందాన్ని అడవి కాచిన వెన్నెల చేయొద్దని, ఇదేమీ పాపం కాదని, ఈ ఒక్కరోజు అనుభవించిన జ్ఞాపకాలతో మిగిలిన జీవితమంతా ఆనందంగా ఉండమని, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసిందని, నన్ను అనుగ్రహించమని అంటూ ప్రాధేయపడ్డాడు. అతను నన్ను వలలో వేసుకోవటానికి ఎంతగా ఆరాటపడుతున్నాడో అతన్ని నేను వలలో వేసుకోవటానికి కూడా అంతకంటే ఆరాటపడుతూనే ఉన్నాను. కనుక కాస్త బెట్టు చేస్తూ పాపం పుణ్యం అని అంటూ పతివ్రతలా నటిస్తూ లొంగిపోవటం ఇష్టం లేనట్లుగా నటించాను. ఆ తర్వాత కౌగిలిలో చేరాను అని ఆమె విలాసంగా గర్వంగా నవ్వుతూ అంది. ఎంత బాగా నటించాననుకున్నావు? ఏది మరి నా బహుమతి? వయ్యారంగా చెయ్యి చాపి అంది. తొందరెందుకు పిల్ల, ఇదిగో 1000 రూపాయలు అని అన్నాడు నోట్ల కట్టలు లెక్కపట్టి. ఇంత కష్టపడ్డా కూడా ఆ రేటు పెంచటం లేదు కదా అని అంది గొణుగుతూ. బాగుంది, 100 రూపాయలు పడేస్తే 10 మంది దొరుకుతారు. ఏదో హై క్లాస్ అని, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నావని, ఇంగ్లీష్ మాట్లాడతావని ఎంతిచ్చాను. ఇంకానా అని అన్నాడు పట్నాయక్. గురు, మా వాణ్ణి భలే టోకరా వేశావే అని అన్నాడు ఓ రేంజర్. అది సరే గురు, నీ పెళ్ళాం అని చెప్పకపోతే వచ్చే నష్టమేంటి? మరొక రేంజర్ సందేహంగా అడిగాడు. నా పెళ్ళాం కాకపోతే ఆడికి నేనిచ్చేది ఏటుంటుంది? ఆడికి తప్పు పని చేసిన పాపభీతి ఏముంటుంది? ఆడు నాకు రుణపడినట్లుగా ఫీల్ అవుతాడా? బజారుదంటే అందరికీ ఒకటే కదా, మరొకటి పెళ్ళాం మీద ఉన్న మోజుంటుందా? నవ్వాడు గలగలా పట్నాయక్. భలే బుర్ర గురు, నీది భలే ఐడియా. అంటే నీది 1000 రూపాయలు ఖర్చు పెట్టి 3 లక్షల కాంట్రాక్ట్ కొట్టేశావన్నమాట. ఎరచూపి పులిని కొట్టేశావు. ఆ పులిని కొట్టిస్తే నువ్వు ఈ పులినే కొట్టేశావు అని భుజం చరిచి గలగలా నవ్వేశాడు. ఇక పట్నాయక్ గర్వంగా మీసాన్ని మెలేశాడు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.